పడి ఉంటే దట్ ఈస్ దేర్ ప్రైవేట్ లైఫ్. సో వీ కాంట్ కమాండ్ ఆర్ వీ కాంట్ కంట్రోల్. ఈవెన్ if you want to say something, they may listen, may not be listen. సో మొత్తానికి నిన్న పర్యటనలో జగన్మోహన్ రెడ్డి గారిది కానీ వైసీపీ శ్రేణులు కానీ ఎక్కడ పొరపాటు చేయలేదు, వారిది ఏం తప్పులేదు అంటారు. అసలు ఒక్క ఇంచు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నుంచి కానీ వాళ్ళ మీద పెట్టినటువంటి నిర్బంధం, వాళ్ళ మీద పెట్టినటువంటి నిరంకుశమైనటువంటి ఆలోచన విధానం ఏంటండి? ప్రకాశం, నెల్లూరు, గుంటూరు, కృష్ణ, పల్నాడు, కృష్ణ, ఇన్క్లూడింగ్ ఎస్పీలతో సహా అందరూ పోయి అక్కడ దిగారండి పోలీసులు, ఇన్క్లూడింగ్ బెటాలియన్స్. నువ్వు 100 మందికే పర్మిషన్ ఇచ్చేవాడికి, 3 వెహికల్సే పర్మిషన్ ఇచ్చేవాడికి ఇంతమంది పోలీసులు ఎందుకు పెట్టావు? అంటే జనాలు వేళల్లో వస్తారని వారికి ఒక అవగాహన ఉంటుంది కదా సార్. సో బందోబస్తు కట్టుదిట్టంగా ఉండాలి, లేకపోతే ఏమైనా గొడవలు జరుగుతాయేమో, అల్లర్లు జరుగుతాయేమో, ఒకరికొకరు కొట్టుకుంటారేమో. ఎందుకంటే ఇప్పుడు ఆగ్రహావేశాలతో ఉన్నారు రాష్ట్రంలో అన్ని పార్టీల కార్యకర్తలు, వైసీపీ వర్సెస్ కూటమి. సో కాబట్టి మరి ఇప్పుడు రాకపోతే మళ్ళీ రేపు మీలాంటి పెద్దలే అంటారు కదా, మరి ఇంతమంది వస్తారని కూడా ఒక అంచనా ఉంది కదా. ఒక మాజీ ముఖ్యమంత్రి, బలమైన నేత, మరి ఈ వీళ్ళేనా పోలీసులు, వీళ్ళ వల్లే, వీరి యొక్క తప్పిదం వల్లే అని మీరే మాట్లాడతారు రేపు. అంటే మీరు you have been anticipated how many people they are going to follow Jagannath Reddy Yatra, and you know pretty well what is going to happen, but we have taken care enough. మేము ఎక్కడ గొడవలో పోకుండా మా లక్ష్యాన్ని చేరుకొని ఆ విగ్రహాన్ని ఓపెన్ చేసి ఆ కుటుంబాన్ని ఓదార్చి పలకరించి వచ్చినటువంటి జనానికి మొత్తానికి నమస్కారం పెట్టి వందనాలు తెలియజేసి తిరిగి తన దారిలో తను జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి గొడవలకి తావు లేకుండా వచ్చాడు. దట్ ఈస్ ద రెస్పెక్ట్ హి హస్ గివెన్ టు ది గవర్నమెంట్. ఒక్క విషయం చెప్పండి జూపూడి గారు, ఇప్పుడు ఎవరైతే విగ్రహం ఓపెన్ చేశారు జగన్ గారు, నాగమల్లేశ్వర అనేటువంటి వైసీపీ కార్యకర్త, ఆయన చావుకి కూటమి ప్రభుత్వానికి ఏమైనా సంబంధం ఉందా? సార్, వాళ్ళ కథనం ప్రకారం ఏంటంటే ఆయన వైస్ సర్పంచ్. ఆ కుటుంబ కథనం ప్రకారం ఎలక్షన్ రిజల్ట్ కౌంట్ అయిన రోజే, కౌంటింగ్ జరుగుతున్న రోజే అతన్ని పోలీస్ స్టేషన్ పిలిపించారట. బికాజ్ హీ ఈజ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైస్ సర్పంచ్. వీళ్ళ నాన్నగారు సత్యనపల్లిలో కౌంటింగ్ లో ఉన్నాడు, ఈజ్ అంటే బూత్ కౌంటింగ్ మెంబర్ అనుకుంటా. ఇతను తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో పెట్టారు. పోలీస్ స్టేషన్ లో పెడితే రిజల్ట్ వచ్చేసాయి. రిజల్ట్ వచ్చాయి కాబట్టి ఆ కుటుంబం చెప్పేది ఏంటంటే, అక్కడ ఉన్న ఎస్ఐఓ సిఐఓ నువ్వు ఈ ఊర్లో ఉంటే రిజల్ట్ వచ్చాయి, కూటమి గెలిచింది, నువ్వు ఒక వర్గానికి సంబంధించి ఈ ఊర్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మెడ మీద పెట్టుకొని, భుజం మీద పెట్టుకొని, తల మీద పెట్టుకొని మోస్తున్నావు, నీకు ఇది మంచిది కాదు, ఇక్కడ ఉంటే నీ మీద రౌడీ షీట్ ఓపెన్ చేస్తావు, కాబట్టి ఇమీడియట్ గా ఈ ఊరు వదిలేసి పొమ్మన్నారట. అతను గత్యంతరం లేక గుంటూరులో వాళ్ళ సోదరుడు ఉంటే అక్కడికి వెళ్ళాడు. తెల్లారి ఉదయాన్నే క్రాప్ చేయించుకొని వస్తానని వాళ్ళ ఇంటి నుంచి బయలుదేరాడట. తర్వాత ఏమైందో ఏమో పురుగుల మంది తాగాడని చెప్తున్నారు. సో ఊరి నుంచి వెళ్ళిపోవడానికి కారణం ఎవరు? పోలీస్ స్టేషన్ లో ఉన్న వ్యక్తిని రౌడీ షీట్ పెడతామని చెప్పింది ఎవరు? ప్రభుత్వం కాదా? పారిపోయినట్టు చేసింది ప్రభుత్వం కాదా? చనిపోయిన దానికి బాధ్యత ప్రభుత్వం వహించదా? వహించకపోగా ఆ కుటుంబాన్ని వాళ్ళ నాన్న వెంకటేశ్వరరావు గారు చెప్పిన మాటల్లో మీరు చెప్పాలంటే మీ దగ్గర రికార్డు ఉంటే వేయండి. మా కొడుకు జోదగాడు, మా కొడుకు బెట్టింగ్లు పెట్టాడు, వాటి వల్ల నష్టపోయి ఆత్మహత్య చేసుకున్నాడు అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మా ఊరికి వస్తారని మా కోసం ప్రామిస్ చేశాడు కాబట్టి నేను ఇప్పుడు దాకా నోరు ఇప్పలేదు. రేపటి నుంచి నా కొడుకు జోదగాడని ఎవడైనా సరే నిరూపించగలిగితే నిరూపించండి, మీరు ఒక అమ్మ ఒక అబ్బకు పుడితే అని వెంకటేశ్వరరావు గారు, చనిపోయిన నాగమల్లేశ్వరరావు గారు తండ్రి అన్నాడు. ఓకే, దాని అర్థం ఏంటండి? రైట్, నిరూపించాల్సిన బాధ్యత మరి ఆయన సవాల్ చేసినప్పుడు స్థానికంగా ఉన్నటువంటి ఈ ప్రభుత్వానికి సంబంధించిన నాయకుల మీద, వారి మీద ఖచ్చితంగా ఉంటుంది. ఆయన అన్నారు అని మీరు చెప్తున్నారు కాబట్టి మళ్ళీ వస్తారు మీ దగ్గరికి. మనతోటి తెలుగుదేశం పార్టీ నుంచి అధికార ప్రతినిధి సాహిబ్ గారు ఉన్నారు, ఎస్పీ సాహిబ్ గారు, వారితో మాట్లాడదాం. సాహిబ్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్.